మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే మీనరాశి ఫ్యామిలీ అందరికి కూడా ప్రత్యేకించి వెల్కమ్. మీనరాశి వారికి సంబంధించి మనం చూస్తున్నట్టు కనుక ఈ యొక్క గురువు గారి యొక్క తృతీయ స్థాన సంచారంలో ఆయన ఉండగా ఇప్పుడు వక్రంలో ఉండటం. సో ఇక్కడ జూపిటర్ ఇస్ ద ఎక్స్పాన్షన్ ప్లానెట్, లార్జ్ ప్లానెట్, అన్ని గ్రహాల్లో గల పెద్దది. ఎక్కడుంటే అక్కడ ఆ స్థానాన్ని వృద్ధి చేయటం జూపిటర్ యొక్క కారకత్వం. అలాగే జూపిటర్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ హోప్. ఎక్కడ గురుడు ఉంటే అక్కడ ఆశావాదం, ఎక్కడ గురుడు ఉంటే అక్కడ భవిష్యత్తులో మనకి ఒక మంచి జరుగుతుందన్న ఒక ఆప్టిమిజం. స్వతహాగా గురుడు మంచివారే ఎక్కడున్నా సరే. నెగిటివ్ హౌస్లో ఉంటే మరి నెగిటివ్ని ఎక్స్పాండ్ చేయడం మరి హౌస్ కాబట్టి, బట్ అక్కడ చెడు హౌస్లో ఉన్నా కూడా బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వడానికి ఆయన ట్రై చేస్తాడు దేవగురు. సో ఎప్పుడైతే మీన రాశి వాళ్ళకి సంబంధించి ఇక్కడ సంవత్సరం పైబడి ఒక రాశిలో ఉండే ఈ యొక్క గురుడు తృతీయ స్థానంలోకి మే 2వ తారీఖున అడుగుపెట్టారు. మేజర్గా మనం ఇక్కడ చూసినప్పుడు మే 2వ తారీఖు ఆయన అడుగుపెట్టిన టైము అక్కడి నుంచి కూడా వీళ్ళకి థర్డ్ హౌస్ ఇస్ ద హౌస్ ఆఫ్ హార్డ్షిప్, అవర్ ఎఫర్ట్స్. ఏం మనిషి మాత్రం ఎవడు కోరుకుంటాడు చెప్పండి? ఏవి ఒళ్ళు హోనం అయిపోయేట్టు పని చేయాలని కానీ, లేకపోతే ఒక పనిలో ఎంత కష్టపడి పని చేయాలని కానీ ఎవడు కోరుకుంటాడు? కష్టపడి పని చేయడాన్ని ఎవడు కోరుకోడు. కష్టపడి పని చేయడం అంటే నేను చెప్పేది పనిలో కష్టపడటం వేరు, కానీ ప్రతి పనిలో కష్టం ఎదురవటం గురించి చెప్తున్నా. నేను చేసే ప్రతి పనిలో కష్టం ఎదురవ్వాలి నాకు ఎవడు కోరుకుంటాడు? పని సులువుగా అయిపోతే బాగుండు అనుకుంటాడు. కానీ ఇప్పుడైతే థర్డ్ హౌస్ ఇస్ ద హౌస్ ఆఫ్ సెల్ఫ్ ఎఫర్ట్స్. ఇలాంటి హౌస్లోకి గురువు గారు ఎంటర్ అయ్యాక మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 9గా దరిదాపుగా 5 నెలలుగా చెప్తున్నాగా. నిజంగా నేను ఈ 13 ఏళ్లలో ఇంతగా నా అంతట నేను ఒక పని గురించి ఇంత కష్టపడింది ఎప్పుడూ లేదు. లేకపోతే ఇంతగా ప్రతి పనికి నేనే పూనుకుని నా చేతుల మీదగా నేనే ఒళ్ళు హోనం అయిపోయేటట్టు చేసుకున్న రోజులు లేవు. ఎందుకు ఇలాంటి పరిస్థితి వస్తుంది? యాక్చువల్గా జూపిటర్ ఎక్స్పాండింగ్ యువర్ థర్డ్ హౌస్ విచ్ రిప్రజెంట్స్ యువర్ సెల్ఫ్ ఎఫర్ట్స్. రే నువ్వు మాట్లాడకుండా నీ సెల్ఫ్ ఎఫర్ట్స్ నువ్వు పెట్టుకో. ఆడొచ్చి హెల్ప్ చేస్తాడు, ఈడొచ్చి హెల్ప్ చేస్తాడు, ఇంకోటి ఎవడో చేస్తాడంటే ఇక్కడ కుదరదు. ఇది థర్డ్ హౌస్లోకి వస్తున్నా కాబట్టి నువ్వు నీ చేతులతో ప్రతి పనిని కంప్లీట్ చేసుకుంటే నీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఆ పనిలో నీకు డెఫినెట్గా క్వాలిటీ ఉంటుంది, దానికి తగ్గట్టు కూడా అవుట్పుట్ ఉంటుంది. సో ఇంకోటి నమ్ముకున్నావు అంటే చివరికి మళ్ళీ మనమే చేసుకోవాల్సి రావటం, మళ్ళీ దానికి ఎఫర్ట్ పెట్టడం, ఇలాంటివి. సో థర్డ్ హౌస్ ఇస్ ద హౌస్ ఆఫ్ కమ్యూనికేషన్, షార్ట్ జర్నీస్. రైటర్స్, సింగర్స్, కళాకారులు, ఆర్టిస్టిక్ టాలెంట్స్ ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా మీడియా ఫీల్డ్ మొత్తం కూడా థర్డ్ హౌస్. సో జూపిటర్ ఈ హౌస్లోకి అడుగుపెట్టింది మొదలు కమ్యూనికేషన్. వాడితో వీడితో వీడి సడన్గా నన్ను మార్చారండి. ఈ దీనిలో ఉండేవాడిని, ఈ వింగ్లో ఉండేవాడిని తీసుకెళ్ళి దీనిలో వేశారు. ఏం చేయాలి? కమ్యూనికేట్ చేయాలండి. ఇంకో ప్రతివాడికి ఫోన్ చేయాలండి, ఇలా చెప్పాలండి. సో వాళ్ళకి వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలండి. కమ్యూనికేషన్ ఎక్కువ అవుతుంది. షార్ట్ జర్నీస్ అటు ఇటు ఈ తిరుగుడు ఎక్కువ అవుతుంది. సెల్ఫ్ ఎఫర్ట్స్ ఎక్కువ అవుతాయి. అయితే తృతీయ స్థానం ఇస్ ఉపచయ స్థానం. ఏ గ్రహం అక్కడ ఉన్నా కూడా డైరెక్ట్ 9th హౌస్ నుంచి వస్తాడు గురుడు. సో థర్డ్ హౌస్ నుంచి డైరెక్ట్ 9th హౌస్ నుంచి వస్తాడు. 9th హౌస్ ఇస్ ద ఫార్చ్యూన్ అండ్ లక్. అంటే నువ్వు పెట్టిన సెల్ఫ్ ఎఫర్ట్కి నేను ఇచ్చే అదృష్టం నీకు ఇది అని మళ్ళీ నీ చేతిలో పెట్టేస్తాడు. సో ఇక్కడ అక్టోబర్ 9వ తారీఖు నుంచి కూడా ఎప్పుడైతే జూపిటర్ ఇప్పుడు రెట్రాగ్రేషన్లో ఉంటూ ఉంటారో నెమ్మదిగా ఇక్కడ ముఖ్యంగా మనకి ఇప్పుడు చెప్పిన దానిలో ఎక్కువ ఇప్పటికే ఇంత పని చేయడం అంటేనే అమ్మా ఏంట్రా బాబు ఈ పని అంటున్నారు. మరి రెట్రాగ్రేషన్లో ఒక ప్లానెట్ స్లో డౌన్ అయిపోయిన ఎక్స్పాన్షన్ ప్లానెట్ ఉన్నప్పుడు
దానికి డబుల్ వర్క్, డబుల్ కష్టపడాల్సి వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల విచారం ఏంటో మళ్ళీ డబల్ పని అయింది అన్నట్టు ఒక విచారం కలగడం. అలాగే థర్డ్ హౌస్ ఇస్ హౌస్ ఆఫ్ రిలేషన్షిప్స్, రిలేటివ్స్, ముఖ్యంగా రిలేటివ్స్, సిబ్లింగ్స్ కావచ్చు, మీ తోబుట్టువులు కావచ్చు, మీ రిలేటివ్స్ కావచ్చు, వీళ్ళకి సంబంధించి ముఖ్యంగా ఎప్పుడైతే గుడ్ ఈ హౌస్లో రెట్రోగ్రేడ్ అవుతాడో బంధువులకి సంబంధించి, మీ రిలేటివ్స్కి సంబంధించిన విషయాల్లో కొంచెం మళ్ళీ డిస్టెన్స్ పెరిగే ఆస్కారాలు. కొంచెం సెల్ఫ్ ఎఫర్ట్స్ ఎక్కువ పెడుతూ ఉన్నాం అనుకోండి, ఏమవుద్ది డెఫినెట్గా ఎప్పుడు లేదు 13 సంవత్సరాల తర్వాత ఇంత కష్టపడ్డామంటే తప్పకుండా ఆరోగ్యానికి సంబంధించి మనకి చిన్న ఎఫెక్ట్స్ ఏవో ఉంటూ ఉంటాయి. అలాగా ఇక్కడ మెయిన్గా అక్టోబర్ 9 నుంచి ఎప్పుడైతే ఈ నెల వక్ర స్థితిలో ఈ థర్డ్ హౌస్లో ఎక్స్పాన్షన్ ప్లానెట్ నెమ్మదిగా స్లో డౌన్ అయ్యి మళ్ళీ ఆయన నెమ్మదిగా వెనక్కి వస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే మీ షార్ట్ జర్నీస్, కొన్ని లాంగ్ జర్నీస్, ఇంకొంచెం సెల్ఫ్ ఎఫర్ట్స్ కొంచెం ఎక్స్ట్రా పెట్టాల్సి రావటం ఈ 4 నెలలు కూడా. సో చాలా వరకు ఇప్పటిదా చేసిన కమ్యూనికేషన్ డబల్ చేయాల్సి వస్తుంది, ఇప్పటిదా తిరిగిన 3D డబల్ తిరగాల్సి వస్తుంది. సో ఇవన్నీ ఇక ఇప్పటిదా పెట్టిన సెల్ఫ్ ఎఫర్ట్స్ ఇంకొంచెం డబల్ చేయాల్సి వస్తుంది. ఏదైతే ఈ 4 నెలలు మీరు కష్టపడి వీటన్నిటి విషయాల్లో ఇంత సెల్ఫ్ ఎఫర్ట్ పెట్టి ఇంత కమ్యూనికేషన్ యూజ్ చేసి ఇంత చేస్తారు, ఊరికి చేస్తారు ఎవరన్నా, ఏ యూజ్ లేకుండా చేస్తాడు ఎవరన్నా, చేయడు కదా. తప్పకుండా మీకు ఇక్కడ ఏంటంటే కాకపోతే ఏంటంటే కష్టం అనేది పెరుగుతుంది. అంటే ఎక్కడికైనా వెళ్ళంగానే చూసావా అది సినిమా, లిఫ్ట్ పని చేయట్లేదంట, పద నడుచుకుంటూ పోదా పైకి. ఒక పని చేయడానికి అక్కడ దాకా స్మూత్గా నడిచింది, ఆ పని చేయడమే కష్టం అనుకుంటే మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఇంకో కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇవి లిఫ్ట్ పని చేయట్లేదంట పద అని ఇలాంటివేవో చిన్నవి ఎదురయ్యే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి సెల్ఫ్ ఎఫర్ట్స్ విషయంలో ఎక్కువ పెట్టాల్సి రావడం, కానీ ఈ షార్ట్ జర్నీస్ ఎక్కువగా అయ్యే ఆస్కారాలు ఉంటాయి. కొన్ని షార్ట్ జర్నీస్ పడవచ్చు, కొన్ని లాంగ్ జర్నీస్ పడవచ్చు. అంటే 60 కిలోమీటర్స్ రేంజ్లో కానీ 40 కిలోమీటర్స్ రేంజ్లో కానీ పొద్దునెళ్ళి రాత్రి వచ్చే కొన్ని లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్లో పొద్దునెళ్ళి రాత్రి వచ్చే విషయాల్లో కానీ ఇలాంటివి కొంచెం వీటి వల్ల కొంచెం శారీరక శ్రమ కూడా ఏర్పడే ఆస్కారాలు ఉంటాయి. వీటి విషయాల్లో సెల్ఫ్ ఎఫర్ట్ పెట్టండి. ఇది జస్ట్ మనకేంటి తెలుస్తుంది, ఇది ఆస్ట్రాలజికల్గా మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఎందుకెంత తిరుగుతున్నాము, ఎందుకెంత కష్టం వస్తుంది ఎవరికి అర్థం కాదు. అది దట్ ఈజ్ ఆస్ట్రాలజీ. ఇది పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి కాబట్టి సో మనం దీనికి తగ్గట్టుగా సో కొంచెం ఎఫర్ట్స్ని ప్లాన్ చేసుకుందాం. ఏ విషయం మీద ఎక్కువ కష్టపడాలి ఏంటి అనేది ప్లాన్ చేసుకుందాం. కాబట్టి కమ్యూనికేషన్ ఎక్కువ చేయాల్సి వస్తుంది కాబట్టి కొంచెం తక్కువ మాట్లాడదాం, అవసరమైన చోట మాట్లాడదాం, అనవసరమైన చోట కామ్గా కొంచెం మౌనం పట్టిద్దాం అనుకునేటట్టు ఇలా కొంచెం మీరు ప్రిపేర్ చేసుకుంటూ ముందుకు వెళ్తే థర్డ్ హౌస్లో మీరు పెడుతున్న ప్రతి ఎఫర్ట్ పడుతున్న కష్టం 9th హౌస్ డైరెక్ట్ చూడడం వల్ల అది మీ లక్ని, అది మీ అదృష్టాన్ని పెంచుతుంది. థర్డ్ హౌస్లో ఉన్న గురువు 7th చూస్తారు, 9th చూస్తారు, మళ్ళీ 11th కూడా చూస్తారు. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. సో ఇక్కడ 7th, 9th, 11th ఇక్కడ వ్యాపార అభివృద్ధి ఉంటుంది, లక్ ఉంటుంది, గెయిన్ ఉంటుంది. కాకపోతే దానికి తగ్గట్టు ఇత్తడిత్తడి కూడా అయిపోతూ ఉంటుంది. సో ఇలాగ ప్రిపేర్ చేసుకోండి. డెఫినెట్గా దేవ గురువు ఈ యొక్క అక్టోబర్ నుంచి మీకు ఇంకా చాలా మంచి ఫలితాన్ని ఇవ్వాలనే మనం కూడా కోరుతున్నాం. సో దీనికి సంబంధించి ప్రత్యేకించి వీళ్ళు పెద్దగా పరిహారాలు కూడా చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. వాటి గురువారం దత్తాత్రేయులు వారిని రోజు దర్శించుకోవడం, గురువారం అట్లీస్ట్ ఆయన్ని స్వీట్స్ కొంచెం గుళ్ళో నైవేద్యంగా పెట్టి పంచడం ఇలాంటివి చేస్తే సరిపోతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.